ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే ఏం లేదు, నా వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూలో చూసిన విధంగా మీకు కూడా సేమ్ అవుట్పుట్ అనేది రావాలి కాబట్టి కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. దీనికి సంబంధించిన బీట్ మార్క్ అండ్ XML షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వకపోతే నేను ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మనకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒకవేళ కైన్ మాస్టర్ యూజర్స్ ఉంటే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఫుల్ ప్రాజెక్ట్ అయితే మీకు ఆల్రెడీ లిరిక్స్ పెట్టే ఇచ్చాను కాబట్టి మీకైతే ఇలా ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిన వాళ్ళకైతే జస్ట్ ఏం లేదు. ఇక్కడ మనకి ఫోటో మీద రీప్లేస్ పెట్టుకొని ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద కలర్ అని ఫిల్ వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటో మీద మనకు లిరిక్స్ అయితే యాడ్ అయిపోయాయి, కానీ కొంచెం మనకు ఫోటో అనేది అటు ఇటు మాత్రం మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, కానీ ఇలా అయితే యాడ్ చేసుకోండి. మనకు ఫుల్ ప్రాజెక్ట్ కాకుండా నార్మల్గా మీరు ఎడిట్ చేసుకోవాలంటే నేను సపరేట్గా లిరికల్ వీడియో కూడా ఇచ్చాను, ఓకేనా. మీకు అదే వెబ్సైట్లో మనకు బీట్ మార్క్ XML ప్రీసెట్స్ కిందనే నేను లిరికల్ వీడియో అని ఇచ్చాను. మీరు కైన్ మాస్టర్ అయినా మనకు ఎలక్ట్ మోషన్ అయినా జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్లో కూడా ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 9:16 రేషియో అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ప్లస్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ మీడియా కైన్ మాస్టర్లో కూడా మీడియా మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు ఫోటో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో తీసుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ నా ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఇక్కడ మనకైతే ఒక ఫోటో తీసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఫోటో తీసుకొని ఈ ఫోటో అనేది నేను ఇలా అయితే రొటేట్ చేసుకున్నాను, ఓకేనా. ఇలా అయితే నేను ఫుల్ స్క్రీన్లో పెట్టాలనుకున్నాను కాబట్టి ఇలా అయితే రొటేట్ చేసుకుంటున్నాను. మీకు ఫుల్ స్క్రీన్లో పెట్టాలనుకుంటే మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మాత్రం మీరు 9:16 రేషియోలో కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. మీరు నార్మల్గా కూడా వర్టికల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హారిజాంటల్ కూడా యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇలా యాడ్ చేసుకోండి, జస్ట్ ఏం లేదు, ఓకేనా. చాలా సింపుల్. మనకైతే కొంచెం ఇది మనం 13 సెకండ్స్ వరకు వీడియో ఉంటుంది కాబట్టి అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, ఓకేనా. మనకు 13 సెకండ్స్ వరకు 30 సెకండ్ల వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీడియా ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీరైతే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అక్కడ లిరికల్ వీడియో అక్కడ నుంచి అయితే మీరు సింపుల్గా ఈ వీడియోని యాడ్ చేసుకోండి. మనకైతే ఇలా ఉంటుంది, ఓకేనా. మీరు కైన్ మాస్టర్లో అయినా ఎలక్ట్ మోషన్లో అయినా ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా కైన్ మాస్టర్ కూడా సేమ్ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి అక్కడ మనకు స్క్రీన్ పెట్టుకోవాలి, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ జస్ట్ ఏం లేదు, బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి, ఓకేనా. చూసారు కదా, ఒక 1 సెకండ్లో అయితే మనకు సింపుల్గా బ్లాక్ అంతా రిమూవ్ అయిపోయి మన ఫోటోకి మంచి కలర్ఫుల్గా మాత్రం లిరికల్ అయితే యాడ్ అయిపోయింది, ఓకేనా. ఇలా అయితే జస్ట్ ఏం లేదు, మనకి ఇంకా ఫోటో లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోలేదు. మీరైతే ఫోటో లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు కైన్ మాస్టర్లో అయినా ఎలక్ట్ మోషన్ అయినా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవ్వట్లేదు, అందుకోసం అయితే నేను నీట్గా ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఒక లిరికల్ స్టేటస్ లాగా లిరికల్ వీడియో లాగా మీకు సపరేట్గా నేను లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, సపరేట్గా వీడియో ఇచ్చాను. మీరు ఫోటో మాత్రం జస్ట్ ఏం లేదు, మీ లిరికల్కి ఆ వీడియో యాడ్ చేసుకొని జస్ట్ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకుంటే మన ఫోటోకి ఆటోమేటిక్గా దానికి సెట్ అయిపోతుంది, ఓకేనా. జస్ట్ మొత్తం మీరు అంతా అయిపోయిన తర్వాత మనకు షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయినా కూడా మీకు ఇంపోర్ట్ అవ్వకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ దగ్గర ఎలక్ట్ మోషన్ యాప్ లేకపోయినా కైన్ మాస్టర్ యాప్ లేకపోయినా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీకు తప్పకుండా నేను సపరేట్గా యాప్ కానీ రీల్స్ కానీ మనకు ప్రాజెక్ట్స్ కానీ అన్నీ షేర్ చేశాను, ఓకేనా. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లా పెడుతున్నాను, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు, ఓకేనా. బై ఫ్రెండ్స్.